బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. ఈ కేసులో లావణ్య తరఫున న్యాయవాది డీజీని కలిశారు. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని న్యాయవాది రాజేష్కు లావణ్య మెసేజ్ చేసింది. దీంతో లావణ్యకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరినట్లు న్యాయవాది రాజేష్ తెలిపారు. నిన్న అర్ధరాత్రి లావణ్య కాల్ చేసి కేసుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగిందన్నారు లాయర్. ఇక రాజ్ తరుణ్ అరెస్ట్ అవుతాడా, నన్ను పెళ్లి చేసుకుంటాడా, నాపై దాడి చేస్తాడని అడిగిందని లాయర్ తెలిపారు. మరొక అరగంట తర్వాత నేను ఉండలేను అంటూ మెసేజ్ చేసిందన్నారు. లావణ్యను స్టేట్ హోమ్గాను ఇక తరలించి భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా డీజీపీని కోరినట్లు న్యాయవాది రాజేష్ తెలిపారు. ఫోటో దిగినా కానీ వీడియో రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. ఈ కేసులో లావణ్య తరఫు న్యాయవాది డీజీని కలిశారు. నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంటారని న్యాయవాది రాజేష్కు లావణ్య మెసేజ్ చేసింది. దీంతో లావణ్యకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరినట్లు న్యాయవాది రాజేష్ తెలిపారు. నిన్న అర్ధరాత్రి లావణ్య కాల్ చేసి కేసుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగిందన్నారు. రాజ్ తరుణ్ అరెస్ట్ అవుతాడా, నన్ను పెళ్లి చేసుకుంటాడా, నాపై దాడి చేస్తాడని అడిగిందని లాయర్ తెలిపారు. మరొక అరగంట తర్వాత నేను ఉండలేను అంటూ మెసేజ్ చేసిందన్నారు. ఇక లావణ్యను స్టేట్ హోమ్కు తరలించి భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ ఇవ్వాలని డీజీపీని కోరినట్లు న్యాయవాది రాజేష్ తెలిపారు. మీరు మార్నింగ్ వరకు మీరు అందుబాటులో ఉంచుకోండి ఆమెను. దాని తర్వాత డీజీపీ గారికి కలుస్తాం 11 o'clock అని చెప్పాము. ఆల్రెడీ ఇప్పుడు 11 o'clock కి మన డీజీపీ ఆఫీస్ లో అయితే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆమెకు లావణ్యకు స్టేట్ సపోర్ట్ ఇవ్వండి, ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే స్టేట్ సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనకు భరోసా అని తెలంగాణ ప్రభుత్వము లీగల్ గా ఇట్లాంటి సఫర్ అవుతున్న అమ్మాయిలకు కౌన్సిలింగ్ గానీ, డిఫరెంట్ సెక్షన్స్ గానీ, డిఫరెంట్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. భరోసాకు వెళ్లి ఆమెను కౌన్సిలింగ్ ఇవ్వాలిగా డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. డీజీపీ ఆఫీస్ పాజిటివ్ గా స్పందించి మన లెటర్ ని కూడా స్వీకరించింది. దే హావ్ గివెన్ అన్ అక్నాలెడ్జ్మెంట్ టు. సో మనకి ఇప్పుడు ఆమెకు ఇంకోటి మీడియా పరంగా ఏమని చెప్తున్నా అంటే, ఇట్లా సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఉన్నా, అలాంటి లీక్స్ గానీ, వీడియో గానీ, ఆత్మహత్య లీక్స్ ఎవరికైనా వచ్చినా మీరు డయల్ 100 కాల్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా కోఆపరేట్ చేస్తారని ఈ యొక్క ఇన్సిడెంట్ ఒక నిదర్శనం, సాక్ష్యం కూడా. ఇట్లాంటి ఆలోచన వాళ్ళకు డెఫినెట్ గా మీరు పోలీస్ స్టేట్ సపోర్ట్ తీసుకొని డెఫినెట్లీ విల్ గెట్ ద సక్సెస్. వాళ్ళందరికీ కూడా కాపాడుకోవాలి. పోలీస్ వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసినాము, మీరు మార్నింగ్ వరకు మీరు అందుబాటులో ఉంచుకోండి ఆమెను. దాని తర్వాత డీజీపీ గారికి కలుస్తాం.